తెలంగాణ బీజేపీకి నో ఛాన్స్. తెలంగాణ బీజేపీకి నో ఛాన్స్. ఏమంటారు తెలంగాణ వాళ్ళు? మళ్ళా తెలంగాణ టార్గెట్, తెలంగాణలో అధికారంలోకి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, మిషన్ తెలంగాణ, టార్గెట్ తెలంగాణ అని చెప్పి ప్రగల్భాలు పలికిన బీజేపీ మరి ఎక్కడ ఉంది? మీ స్థానమేది? జాతీయ కార్యవర్గంలో మీకు స్థానమే లేదు. అసలు తెలంగాణ పేరే లేదు. అన్ని రాష్ట్రాల పేర్లు ఉన్నాయి, తెలంగాణ అన్న పేరే లేదు. కొత్త జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి మొండి చేయి. లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణకు చోటు దక్కలే. ఏపీకి 3 పోస్టులు, మనకు మాత్రం 0. మిషన్ తెలంగాణపై పార్టీలో అయోమయమట. సో అయోమయం ఇక్కడ విషయం ఒకటే, ఈటల రాజేందర్ గారు మీరు మళ్ళీ బీఆర్ఎస్కి పోవాలి, మీరు అలా ఉండి కూడా దండగ. డీకే అరుణ గారు మళ్ళీ మీరు కాంగ్రెస్కి పోవాలి. వేస్ట్ ఇది. వీళ్ళు మీకు కనీసము ఇక్కడ తెలంగాణ నుంచి ఒక్కరు కూడా చోటు ఇవ్వలేదంటే ఎంత అన్యాయం, ఎంత చిన్న చూపు, అంటే ఎంత లెక్కలేనితనం. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు ఇవ్వరా? అంటే ఇంత వివక్షనా, ఇంత చిన్న చూపా? సో ఇక మీరు తెలంగాణలో మీరు అధికారంలోకి వస్తారు, ఇక ఇది మీ కథ. మరి ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రానికి 3 పోస్టులు ఇచ్చారు, 3 పోస్టులు ఇచ్చారు పక్క రాష్ట్రానికి. తెలంగాణకు 1 పోస్టు లేదు. సో ఇక రేపో మాపో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. సో అందులో కూడా గుండుసులోనే ఉంటుంది. ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి కొనసాగుతారు. ఇక లేదు అంటే బండి సంజయ్ ఆ కొడుకుకు సంబంధించిన కేసు సంబంధించి ఏమైనా తొలగించే మరి అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో బండి సంజయ్ తొలగించి ఈటల రాజేందర్కి అవకాశం ఇస్తారని చెప్పి కొంత టాక్ నడుస్తూ ఉన్నది. సో ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది.